అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. టెంపుల్ సిటీ అంటే ఇప్పుడు అధికారులు భయపడుతున్నారా? ఎందుకు వచ్చిన గొడవ, ఆ సెంటర్ మాకొద్దంటూ లిటరల్గా దండం పెట్టేస్తున్నారా? మరీ ముఖ్యంగా ఐపీఎస్ ఆఫీసర్స్కి ఏదో తెలియని భయం పట్టుకుందా? తిరుపతిలో పనిచేయడానికి ఎందుకు భయపడుతున్నారు అధికారులు? ఎందుకంత సెంటిమెంట్ బలపడుతోంది? టెంపుల్ సిటీ తిరుపతి. తిరుమల శ్రీవారి దర్శనం కోసం లక్షల మంది వస్తుంటారు ఇక్కడికి. సాధారణ భక్తులకే కాదు, రాజకీయంగా కూడా సెంటిమెంట్ ఇది. పార్టీల ప్రకటన నుంచి ప్రచారం ప్రారంభం దాకా ఎవరి నమ్మకం వాళ్ళది. అదంతా ఒక ఎత్తైతే ఇక్కడ స్వామివారి పాదాల చెంత కొన్నాళ్లైనా పనిచేయాలన్నది చాలామంది అధికారుల కల. అందుకు భక్తిభావం కొందరిదైతే నిరంతరం వీవీఐపీల రాకతో తమకు నేరుగా సంబంధాలు ఏర్పడతాయన్నది ఎక్కువ మంది ఆశట. అలాంటిది ఇప్పుడు తిరుపతి పేరు చెబితేనే ముఖ్యంగా ఐపీఎస్ ఆఫీసర్స్ ఉలిక్కి పడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అమ్మో తిరుపతి అంటూ రకరకాల ఉదాహరణలు చెబుతున్నట్టు తెలుస్తోంది. ఏడాది కాలంగా తిరుపతి పరిధిలో పనిచేస్తున్న అధికారుల మీద తరచూ అభియోగాలు, ఆరోపణలు వస్తున్నాయి. ఎలాంటి ఆరోపణలు లేకుండానే బదిలీ అయిన వాళ్లు సైతం ఉన్నారట. ఎన్నికలకు ముందు తిరుపతి కలెక్టర్గా వచ్చిన లక్ష్మీష అప్పటి తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి శాల్వా కప్పి సన్మానించడంతో ఈసీ బదిలీ చేసింది. ఇక ఎస్పీ పరమేశ్వరరెడ్డి బదిలీతో ఆ స్థానంలో వచ్చిన మల్లికా గారి మీద ఆరోపణలు లేకపోయినా ముక్కుసూటితనం కారణంగా 20 రోజులకే ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆమె తర్వాత ఎస్పీగా వచ్చిన కృష్ణకాంత్ పటేల్ అప్పటి చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం ఘటనతో ఈసీ బదిలీ వేటు వేసింది. ఆయన స్థానంలో వచ్చిన హర్షవర్ధన్ రాజు 6 నెలల్లోపే కడప జిల్లాకు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇక ఎపిక్ కార్డుల అక్రమ డౌన్లోడ్ వ్యవహారంలో తిరుపతి మున్సిపల్ కమిషనర్గా గతంలో పనిచేసిన ఐఏఎస్ అధికారి గిరీష సస్పెండ్ అయ్యారు. ఇదే వ్యవహారంలో తిరుపతి అర్బన్ తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ కూడా సస్పెండ్ అయ్యారు. ఇక సస్పెన్షన్స్, పొలిటికల్ ట్రాన్స్ఫర్స్ లిస్టులో డీఎస్పీలు, సీఐలు ఉన్నారు. ఏడాదిగా ఇలా చూస్తే లిస్టు పెద్దదే ఉంటుందంటున్నారు పరిశీలకులు. ఇక తాజాగా వైకుంఠ ఏకాదశి టికెట్ల తొక్కిసలాట ఎపిసోడ్లో ఎస్పీ సుబ్బారాయుడు, టీటీడీ జేఈఓ గౌతమి, సివిఎస్ఓపై బదిలీ వేటు పడ్డం, డీఎస్పీ, గోశాల డైరెక్టర్ సస్పెండ్ కావడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. ముఖ్యంగా తిరుపతి ఎస్పీ బాధ్యతలు తీసుకోవాలంటే భయపడేలా పరిస్థితులున్నాయని అంటున్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన కొన్ని నెలలకే తెలంగాణ నుంచి ఏపీకి డిప్యుటేషన్ మీద వచ్చారు ఎస్పీ సుబ్బారాయుడు. గతంలో సీఎం చంద్రబాబుకు భద్రతా అధికారిగా పనిచేసిన అనుభవంతో కీలకమైన తిరుపతి జిల్లా ఎస్పీగా నియమితులయ్యారాయన. వస్తూనే డిపార్ట్మెంట్ ప్రక్షాళన మొదలుపెట్టి అవినీతికి పాల్పడుతున్న 15 మందిని సస్పెండ్ చేయడమే కాకుండా వందల సంఖ్యలో ఛార్జ్ మెమోలు ఇచ్చారు. ఆయన వచ్చాక గంజాయి, అక్రమ మద్యం, బియ్యం రవాణాలను అరికట్టగలిగారన్న అభిప్రాయం సైతం ఉంది. ఇక టెంపుల్ సిటీలో గంజాయి లేకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకోవడంతో పాటు ప్రత్యేక టీమ్స్తో దాడులు చేస్తూ కంట్రోల్లోకి తెచ్చారన్నది లోకల్ టాక్. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త సంవత్సర వేడుకల సమయంలో ఒక్క యాక్సిడెంట్ కూడా లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారంటూ తిరుపతి వాసులు అభినందించారట. సరిగ్గా ఈ టైంలోనే జరిగిన భక్తుల తొక్కిసలాట ఘటన ఆయన సీటు కిందకి నీళ్లు తెచ్చింది. జరిగిన తప్పుతో నేరుగా ప్రమేయం లేకున్నా జిల్లా అధికారిగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో విఫలమయ్యారంటూ ఆయన్ని బదిలీ చేశారు సీఎం. ఈ బదిలీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ట్రాన్స్ఫర్ ఆపాలంటూ తిరుపతి వాసులు ప్రెస్ మీట్ పెట్టడం హాట్ టాపిక్ అయింది. అటు తిరుపతిలో డ్యూటీల విషయమై ఇప్పటికే అధికార వర్గాల్లో రకరకాల భయాలు, సెంటిమెంట్స్ ఉండగా ఇప్పుడు సుబ్బారాయుడు ఎపిసోడ్తో ఇక్కడికి రావాలంటేనే భయపడే పరిస్థితులు ఉన్నాయంటున్నారు. వాళ్లకు సంబంధం ఉందా లేదా అన్న సబ్జెక్టుతో నిమిత్తం లేకుండా వివాదాల్లో ఇరుక్కోవడం, ట్రాన్స్ఫర్స్, సస్పెండ్ అవడం లాంటి వాటితో భయం, సెంటిమెంట్ పెరిగిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఒకప్పుడు తిరుపతిలో పనిచేయడానికి ఉత్సాహం చూపిన అధికారులు కూడా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలతో వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు అయితే ఆ సెంటర్ మాకొద్దు బాబు అంటున్నట్టు సమాచారం.